హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే టోటల్ ఫ్రెండ్లీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను. 1 ఇయర్ అబోవ్ ఉన్న పిల్లలకి హ్యాపీగా ఈ బ్రేక్‌ఫాస్ట్ గానీ, డిన్నర్ గానీ ఎలా అయినా ప్రిపేర్ చేసైతే పెట్టొచ్చండి. సో, దానికోసం అయితే ఫస్ట్ ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని అది మంచిగా ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వని గిన్నెలోకి తీసుకొని కొంచెం పెరుగు, వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ వరకు సోక్ చేసుకోండి. ఇలా సోక్ చేయడం వల్ల ఉప్మా రవ్వ అనేది మంచిగా నానుతుంది. సో, అది నానే లోపల మనం వెజ్జీస్ అయితే కట్ చేసి పెట్టుకుందాము. నేనైతే క్యారెట్, ఆనియన్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నాయో మీ అవైలబిలిటీని బట్టి తీసుకోండి. అలాగే 100 గ్రామ్స్ పన్నీర్ని కూడా స్మాష్ చేసి అయితే తీసుకున్నాను. ఇలా ఉప్మా రవ్వ నానిన తర్వాత ఆ ఉప్మా రవ్వలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్, పన్నీర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అయితే మంచిగా బ్యాటర్ అనేది ఇలా కన్సిస్టెంట్ కలుపుకొని పెట్టుకుందాము. తర్వాత దోస ప్యాన్ తీసుకొని దాంట్లో గీ అప్లై చేయండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న బ్యాటర్ అనేది ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందామండి. సో ఇదైతే హై ప్రోటీన్ దోశ అండ్ వెజ్జెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఫైబర్ మంచిగా ఉంటుంది. పిల్లలకి డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి. సో డిన్నర్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా మీరు ఎలా అయినా దీన్ని పిల్లలకి సర్వ్ చేసేయచ్చు. గ్రీన్ చట్నీ, బేబీ ఫ్రెండ్లీ చట్నీతో మీరు దేంతో అయినా సర్వ్ చేయొచ్చు. బేబీ ఫ్రెండ్లీ చట్నీ కావాలి అంటే నా ఛానల్లో షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో రెండు వైపులా ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటారు. సో రోజు ఒకటి రెసిపీస్ కాకుండా ఇలా వాళ్ళకి వేరే వేరే ట్రై చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. అలాగే ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతుంటాయి అన్నమాట. సో ఎలా అనిపించింది మీకు రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.